నమస్తే, నేను మీ యాలి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటి ట్రాఫిక్ పార్క్ అనుకున్నారా? నిజమే. ఏదైతే భవిష్యత్తులో పిల్లలు పెద్ద అయిన తర్వాత డ్రైవింగ్ చేయాలంటే ముందు సిగ్నల్స్ మీద అవగాహన ఉండాలి. ఆ సిగ్నల్స్ అవగాహన కల్పించడం కోసం ఇక్కడ ఒక పార్క్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో ఈ పార్క్ని కళ్ళకి కట్టేలాగా ఆ యొక్క సిగ్నల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ పార్క్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి, అసలు ఈ పార్క్లో ఎటువంటి సిగ్నల్స్పై ట్రైనింగ్ ఇస్తున్నారు, అసలు పిల్లలు దీనిపై ఎటువంటి అవగాహన తెలుసుకుంటున్నారు, వాట్స్ ది స్టోరీ? ట్రాఫిక్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతుంటారు. కొన్ని డిజిటల్ క్లాసులతో వివరిస్తుంటారు. కానీ ఇలాంటి క్లాసులతో పూర్తిగా పిల్లలకు అర్థం కాకపోవచ్చు. ఈ క్రమంలోనే ఏలూరులో ట్రాఫిక్ పార్కులో క్రాస్ రోడ్స్ పేరిట ఒక పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ట్రాఫిక్ సిగ్నల్స్, సైన్ బోర్డులతో పాటు అన్నిటినీ అందుబాటులో ఉంచారు. ఏలూరు ఉన్నతాధికారుల ఆలోచనతో ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పార్క్ రూపుదిద్దుకుంది. కొన్ని రోజుల క్రితం ఓపెన్ జిమ్గా ఉన్న ఈ ప్రాంతానికి కొన్ని మార్పులు చేసి అందరికీ ఉపయోగపడేలా క్రాస్ రోడ్ పేరుతో సుందరమైన పార్కుగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి పిల్లలకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ పార్కులో ట్రాఫిక్ నియమాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా రోడ్డును రూపొందించారు. ఇందులో ట్రాఫిక్ సంకేతాలు, జీబ్రా క్రాసింగ్, మలుపులు, నిషేధ సూచనలు, అనుమతి గుర్తులు వంటి సూచనలన్నీ నేలపై గీశారు. అంతేకాదు ఈ క్రాస్ రోడ్ పార్కులో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. పిల్లలు ఆటలాడుతూ నేర్చుకునేలా ఈ శిక్షణా ప్రదేశాన్ని రూపొందించడంతో వారు ఆసక్తిగా పాల్గొంటున్నారు. వాహనదారులకు కూడా అవగాహన పెంచేలా ఈ పార్కు నిర్మాణం ఉందని అధికారులు చెబుతున్నారు. స్కూల్ పిల్లలు సైకిళ్లపై వెళ్తుంటారని, అలాంటి వారికి ట్రాఫిక్ పై అవగాహన కల్పించడం మంచిదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. పిల్లలకు ఈ క్రాస్ రోడ్డు పార్కులో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా హెడ్ కానిస్టేబుల్ ను నియమించినట్లు తెలిపారు. రోడ్డు క్రాసింగ్ చేసేటప్పుడు ఎప్పుడు క్రాసింగ్ లైన్స్ అవి క్రాసింగ్స్ లోనే మనం రోడ్డు క్రాస్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయకూడదు. చేస్తే జీబ్రా క్రాసింగ్ లైన్ లోనే మనం ఏం చేయాలి, రోడ్డు క్రాస్ చేయాలి. ఇంకేమిస్తుంది ఈ బోర్డు? హెచ్చరిస్తుందా, మ్యాండేటరీ తప్ప పాటించమని చెప్తుందా? ఇన్ఫర్మేషన్ ఏం చేయమని చెప్తున్నారు? ఆ లెఫ్ట్ సైడ్ బోర్డు చూడండి, ఏంటన్నది ఇప్పుడు ఎటు వెళ్ళాలి అని ఏం చెప్తుంది, చూపిస్తుంది. రెండు రోడ్లు ఉన్నాయి ముందు, మీరు ఎడమవైపు రోడ్డు వెళ్తే వెళ్ళొచ్చు, లేదా స్ట్రైట్ వెళ్ళొచ్చు అని తెలియజేస్తుంది. కనిపించదా కన్నా? రండి. ఈ లైసెన్స్ వస్తే మీరు ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు. ఆ లైసెన్స్తో ఎలిజిబుల్. అర్థమైందా? ఇండియా ఒక లైసెన్స్ అనేది ఇండియా మొత్తానికి రూల్స్ అనేవి అన్నీ అక్కడ ఎలా ఉన్నాయి, ఒకే రకంగా ఉంటాయి. నువ్వు అండమాన్ వెళ్ళినా ఇదే రూల్స్ పాటించాలి, నెక్స్ట్ వచ్చి జమ్మూ కాశ్మీర్ వెళ్ళినా ఇదే రూల్ పాటించాలి. అదేవిధంగా ఈ సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఇలాగుంటే దీన్ని బట్టి మీరు ఇచ్చేయాలి. స్కూల్ పిల్లలను ఆయా యాజమాన్యాలు ఇక్కడికి తీసుకువచ్చి ప్రాక్టికల్గా అవగాహన పెంచుతున్నారు. ఇలాంటి పార్కును ఏర్పాటు చేయడం సంతోషకరమని టీచర్లు చెబుతున్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థినులు వీళ్ళు స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళు సైకిల్ మీద స్కూల్కి వస్తూ ఉంటారు, నడుచుకుంటూ వస్తారు. వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా రోడ్డు మీద సడన్గా దాటేస్తూ ఉంటారు, సైకిల్ ఎటు పెడితే తొక్కుంటూ వెళ్తారు. అలాంటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని నివారించడానికి మరియు ఫ్యూచర్లో వాళ్ళు నేటి వాళ్ళే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి ఈ దశ నుంచే తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ పార్క్లో ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ మనకు మెయిన్ రోడ్డు మీద ఏ విధమైనటువంటి సిగ్నల్స్ రోడ్డు యూసేజ్ చేసేటప్పుడు వాడుకలో ఉంటాయి, అదే విధమైన సిగ్నల్స్ ఉంటాయి. మనం క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పేదానికన్నా ప్రాక్టికల్గా ఫీల్డ్లో తీసుకొచ్చి చెప్తే దాని గురించి బాగా అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నలింగ్ ప్రకారం చెప్పుకుంటా దీనిని ఈ సిగ్నల్స్ చెప్పడానికి ఒక హెడ్ కానిస్టేబుల్ని రిపీట్ చేయడం జరిగింది. అతను వచ్చినటువంటి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్క సిగ్నల్ ఏంటి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ ఏరియాలో వాడతారు అనేది ఒక 1 by 1 ఫీల్డ్లో చూపించుకుంటూ తీసుకెళ్ళి చెప్తారు. అంతా చెప్పి మొత్తం తిరిగిన తర్వాత అక్కడ ఒక మనకి చిన్న టెస్ట్ లాగా ఉంది, ఆ టెస్ట్ పెడతారు. దాంట్లో పాస్ అయిన అతనికి
ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పి జస్ట్ ఇష్యూడ్ లైసెన్స్ అని చెప్పి ఒక ఫోటో ఫ్రేమ్ ఒకటి పెట్టడం జరిగింది. రోడ్డు సైన్ బోర్డులు ప్రత్యక్షంగా కనబడడంతో పిల్లలు ఉత్సాహంగా తెలుసుకుంటున్నారు. క్రాస్ రోడ్ పార్కు రావడంతో ట్రాఫిక్ పై చాలా విషయాలు తెలుసుకుంటున్నామని పిల్లలు అంటున్నారు. పేరు హరిణి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా స్కూల్ నేమ్ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. మా స్కూల్కి దగ్గరలో ఉందని చెప్పేసి మా ప్రిన్సిపల్ మేడం గారు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడ సిఏ గారు మాకు అన్ని ట్రాఫిక్ రూల్స్ని పాటించడం ఎలా ఉంటాయి అవన్నీ మొత్తం చెప్పారు. నాకు అక్కడ అవి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ నాకు బాగా నచ్చింది. దీన్ని సిఏ గారు మాకు చాలా బాగా చెప్పారు. దీన్ని లోపలికి డెప్త్గా వెళ్ళి చెప్పారు. సిగ్నల్స్ ప్రతిదీ లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళకూడదా, రైట్ వెళ్ళకూడదా, మేము అక్కడ ఎలా టర్నింగ్ తిరగాలి, రెడ్ గ్రీన్ ఆరెంజ్ ఇవన్నీ ఎలా చెప్పాలి అనేది మొత్తం మాకు చెప్పారు. నేను సిఏ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు జీసరణ్య. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ మా స్కూల్ దగ్గర ట్రాఫిక్ పార్క్ పెట్టారు. వీటి గురించి మాకు బాగా చెప్పారు. ఈ లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, ఎలా డ్రైవ్ చేయాలి, సిగ్నల్స్ గురించి వాటి గురించి చెప్పారు. మాకు చాలా బాగా అనిపించింది. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు జీవరాజ్ భూషణ్. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్. ఈ ట్రాఫిక్ పార్క్లో మాకు చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ సిఐ గారు చెప్పారు. మేము ఎలా వెళ్ళాలి, యూటర్న్ ఎలా తీసుకోవాలి, బ్రిడ్జ్ ఎలా క్రాస్ చేయాలి, రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, సిగ్నల్స్ రెడ్గా ఉంటే ఆగాలి, ఎలాగో ఉంటే స్టార్ట్ చేసి ఉంచాలి, గ్రీన్గా ఉంటే వెళ్ళాలి అని ప్రతిదీ చాలా డెప్త్లోకి వెళ్ళి సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పార్క్ చూస్తే చాలా అందంగా ఉంది సార్. చెట్లతో పిల్లలు ఆడుకునేటట్టు చాలా బాగుంది సార్. ఆడుకునేటప్పుడు చాలా బాగుంది సార్. పోలీస్ అకాడమీ లాగా ఎలాగైతే ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయో అలాంటివి చాలా పెట్టారు సార్. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా బాగా నేర్చుకునేటట్టు జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి గారికి నా ప్రత్యేకమైన థ్యాంక్స్. ఈ పార్కు గురించి తెలుసుకున్న స్కూల్ యాజమాన్యాలు వారి విద్యార్థులను తీసుకువచ్చి ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి పార్కును నిర్మించి అందుబాటులోకి తెచ్చినందుకు టీచర్లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఏం చేశాను? ఏ లైట్ వేసాను ఇప్పుడు మీకు? రెడ్ లైట్ అంటే ఏంటి? తర్వాత ఏం చేస్తారు? దేనికి స్టార్ట్? ఏంటి లాస్ట్ ఏంటిది? ఇప్పుడు ఏం చేద్దాం? ఇదేంటిది? స్పీడ్ స్లోగా. దేనికి స్లోగా? మన స్పీడ్ స్ట్రైట్ రోడ్ అండ్ దెన్ కాబట్టి మనం ఎటు వెళ్దాం? రైట్కి వెళ్దాం. ఓకేనా? ఇదేంటిది? ఇది బెండ్ ఎల్ బెండ్ అంటారు. రోడ్ ఎలా ఉంటుంది అంటే అలా వెళ్ళి మళ్ళీ అలా తిరిగి అలా స్ట్రైట్ వెళ్ళిపోతుంది. అది బెండ్ కర్వ్ అంటారు. ఓకే, ముందు రోడ్డు బెండ్ ఉంది, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఏ సైడ్కి ఉంది బెండ్? రైట్, దెన్ స్లైట్ రైట్, దెన్ స్ట్రైట్. ఓకే, ఈ లైసెన్స్ వస్తే మీరు ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు ఆ లైసెన్స్తో, ఎలిజిబుల్. అర్థమైందా? ఇండియా ఒక లైసెన్స్ అనేది ఇండియా మొత్తానికి రూల్స్ అనేవి అన్నీ అక్కడ ఎలా ఉన్నాయి? ఒకే రకంగా ఉంటాయి. నువ్వు అండమాన్ వెళ్ళినా ఇదే రూల్స్ పాటించాలి, నెక్స్ట్ వచ్చి జమ్మూ కాశ్మీర్ వెళ్ళినా ఇదే రూల్ పాటించాలి.